దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 12th మార్చ్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనము. ఐజియా చాప్టర్ 45 and verse 9. మంటి కుండ పెంకులలో ఒక పెంకెయుండి తను సృజించు వానితో వాదించు వానికి శ్రమ. జిగిట మన్ను దాన్ని రూపించు వానితో నీవేం చేయుచున్నావని అనదగునా? వీటిని చేతులు లేవని నీవు చేసింది నీతో చెప్పదగునా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఎందుకు శ్రమలు పాలవుతున్నారు? ఎందుకంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మట్టి కుండలో పెంకుల్లో ఒక పెంకై ఉండి తన సృజించిన వానితో వాదించుదగినా అని అడుగుతున్నారు. కెన్ యూ ఆర్గ్యూ విత్ యువర్ మేకర్? చాలామంది శ్రమలు పాలవుటకు దేవుణ్ణి ప్రశ్నించడము, దేవుణ్ణి క్వశ్చన్ చేయడమే. అందుకే బైబిల్లో రాయబడింది, ఓ టు దెమ్ హూ క్వారల్స్ విత్ హిస్ మేకర్. ఇంకొక ట్రాన్స్లేషన్లో, ఓ అంటు హిమ్ దట్ స్ట్రైవెత్ విత్ హిస్ మేకర్. Let the potsherd strive with the potsherd of the earth. Shall the clay say to him that fashioneth it, what makest thou, or thy work? He hath no hands. సృష్టికర్త నువ్వేమి చేయిస్తున్నావు, నువ్వేమి చేసావు అని అడగతగినా? కెన్ యూ ఆస్క్ లైక్ దాట్? చాలామంది ఈ రోజుల్లో ఈ యొక్క దినాల్లో భయము లేని వారుగా సృష్టికర్తను ప్రశ్నిస్తున్నారు, సృష్టికర్తను వీడుతున్నారు. దే ఆర్ లివింగ్ హిమ్. They are fighting, quarreling with the Creator. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు ఇది, దేవుడు అదని క్వారలింగ్. దట్ బికమ్స్ అ వో ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో శ్రమలకు కారణమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎంత కృపకాలంలో మనం ఉండేనను మనల్ని సృష్టించిన వాడిని మనము ప్రశ్నించగలమా? ఎందుకు నన్ను ఇలా చేసావని? We have no right to do it. కనుక దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. అటువంటి స్థితిలో ఎప్పుడైనా నీవు ఉన్నావేమో, ఈరోజు క్షమాపణ అడుగు. Ask God to forgive you. And I want to tell you, the Lord will forgive you. దేవుడు నిన్ను క్షమించేవాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. God will forgive you. He is a God. पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 45 अध्याय और 9 वचन पढ़ रहे हैं. हाय उस पर जो अपने रचने वाले से झगड़ता है, वो तो मिट्टी के टिकरों में से एक टिकरा ही है. क्या मिट्टी तुम्हारे से कहेगी, तू यह क्या करता है? क्या कारीगरी का बनाया हुआ कार्य उसका विषय करेगा कि उसके हाथ नहीं है? प्रिय भाइयों बहनों, कभी भी हमको जिसने बनाया है, हमें रचने वाले से झगड़ना नहीं करना चाहिए कि क्यों मेरा ज़िंदगी ऐसा बनाया, क्यों मेरा ज़िंदगी ऐसा हो गया करके कभी प्रश्न नहीं करना चाहिए. कभी भी हमें झगड़ा नहीं करना, पूछना नहीं चाहिए, रूठना नहीं चाहिए. क्योंकि आपको रचने वाला, अपने को रचाने वाला, जिसने आपको रचाया है, आपको अच्छा बनाया है. हम ही नए आविष्कार करके हम जिंदगी को खराब करते हैं कभी भी. इसलिए बहुत लोगों का जिंदगी हाई बन गया है, श्रम बन गया है. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తము అందముగా ఉండుటకు సృష్టించాడు. నిన్ను నన్ను అందముగా ఉంటుకు, జీవితం అందముగా ఉంటుకు సృష్టించాడు. God has created everything beautiful in his time. మానవులైన మనమే అనేకమైన ఆవిష్కారాలు చేసి దీన్ని నాశనం చేసుకున్నాం. అయినను దేవుడు మనల్ని ప్రేమిస్తూ మన కొరకు సిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి మన జీవితాన్ని అందంగా మార్చుచున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఆయనను ప్రశ్నించరాదు, ఆయనతో అలగరాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృపకాలంలో ఉన్నామని, కృపలో ఉన్నామని దేవుని విషయం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అందరితో దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. బిఫోర్ యూ బికమ్ కర్స్డ్, నువ్వు శాపగ్రస్తుడు అవ్వకమునుపు మేలుకో, పశ్చాత్తాపడు. మేబీ నీ హృదయంలో ప్రశ్నించావేమో,
బయటికి చెప్పకపోయిన హృదయంలో ప్రశ్నించావేమో, ఎందుకు దేవుడు ఇలా చేశాడని. ఈరోజు ఆ మాటను వెనక్కి తీసుకో, మారు మనసు పొందు. దేవుడు సమస్తము సమకూడి నీ జీవితంలో జరిపించుచున్న దేవుడు. ఈరోజు నీ పరిస్థితి బాగలేదంటే నీ జీవిత కాలమంతయు పరిస్థితి బాగలేని స్థితిలో ఉంటావు అనుకుంటున్నావా? లేదమ్మా, లేదయ్యా. దేవుడు నీ జీవితాన్ని అందముగా ఉన్నట్టుకు మార్చుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో cheer up and trust in your maker. నిన్ను సృష్టించిన వాని యందు నమ్మిక ఉంచు. నిన్ను సృష్టించిన వాడు మంచిగానే నిన్ను సృష్టించాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచిన వాడా నాయన. దేవా తండ్రి, సమస్తము నాయన నువ్వు అందముగా చేసిన వాడవయ్యా తండ్రి, సహాయం చేయండి. మమ్మల్ని క్షమించండి అయ్యా. మా యొక్క నాయన ప్రభా, అనేకమైన ఆవిష్కారాలతో, అనేకమైన ఆలోచనతో మా జీవితాలు పాడు చేసుకున్నాం నాయన. పాపం వల్ల మా జీవితాలను పాడు చేసుకున్నాం నాయన. యేసు ప్రభు రక్తము చేత మమ్మల్ని కడిగి మనల్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసిన స్తోత్రం నాయన. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలు దీవించి దేవా మీ తోడు వరకు దయచేసి వారిని బలపరచండి అయ్యా. పరీక్షలు రాస్తున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ నాయన తండ్రి ప్రభా, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా మీరే దీవించి నడిపించి మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయ వర్ధిలింపు చేసిన స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచర్య ప్రభా నీ తోడుతో ముందుకు సాగిపోతున్నగా సహాయం ఇచ్చాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నగా ఈ దేశాన్ని మీరు రక్షించి కాపాడి బలపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నగా దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.